ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. యేసు తాను ఎట్టి మరణం పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరును. యేసు ప్రభు తాను పట్టబడినటువంటి రాత్రి ప్రధాన యాజకుని ఎదుర్కొనవలసి వచ్చింది. ఆయన మీద మతపరమైనటువంటి నింద మోపబడినది. దానికి ఎలాంటి సాక్ష్యం లేదుగా, రుజువు కూడా లేదు. అక్కడి నుండి ఆయన్ను పిలాతు యొద్దకు తీసుకొని పోయిరి. ఈ పిలాతు రోమా ప్రభుత్వం తరపున యూదులకు నియమింపబడినటువంటి అధికారి. ఆ సమయంలో ఎవరికైనా మరణశిక్ష విధింపబడినట్లయితే అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి. అలాగే యేసు ప్రభు యొక్క విషయంలో కూడా జరగాలి. కానీ ఆ సమయంలో రోమా శాసనం నుండి ఆ హక్కు తీసివేయబడింది. ఎప్పుడైతే యేసు ప్రభు పిలాతు యొద్ద నిలవబెట్టబడ్డాడో అతడు తెలియకుండానే యేసు ప్రభును గూర్చినటువంటి ఈ ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రభు చెప్పాడు కదండి, ఇప్పుడు మనం యెరూషలేముకు వెళుతున్నాము, అక్కడ మనిషి కుమారుని పట్టుకొని ప్రధాన యాజకులను శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయన్ను మరణశిక్ష విధించి ఆయన్ను అన్ని జనులకు అప్పగించెదరు. వారు ఆయన్ను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయన్ను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తు ప్రవచనానుసారం యూదులు ఆయన పట్టుకొని పిలాతు చేతులకు అప్పచెప్పారు. ఇది ఆయన దైవత్వం యొక్క ప్రమాణం అన్నమాట. ఆయన తన శిలువ మరణాన్ని ముందే గ్రహించి ఉన్నప్పటికీ తను ఇందుకే అనగా తన మరణం యందు విశ్వాసముంచి తనను రక్షకుడిగా స్వీకరించినటువంటి మానవునికి రక్షణ ఇవ్వటానికి, అలాగే యేసుక్రీస్తునందు ఆయన దైవత్వం మందు నమ్మకం ఉంచిన వారికి నిత్య జీవితం ప్రసాదించడానికి ఆయన అలాగూ చేయవలసి వచ్చింది. మీరు కూడా ఆయన యందు ఆయన దైవత్వం యందు విశ్వాసం ఉంచిన ఎడల మీరు రక్షించబడతారు. మేము దేవునికి మిమ్మల్ని గురించి చేసేటువంటి ప్రార్థన ఇదే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.